హలో అందరికీ. గొంతు చప్పబడిపోయి చాలా కారంగా ఏమన్నా తినాలనుకుంటే ఈ విధంగా చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని అవి కొంచెం క్రాకల్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌనిష్గా అయిపోతే చాలా బాగుంటుంది, తీపిదనం పోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాక అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక అది కూడా కొంచెం ఒక్క నిమిషం పాటు వేయించుకొని బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న పాయా ముక్కలు గోట్ లెగ్స్ని మంచిగా ఉప్పు పసుపు వేసి నానబెట్టి ఒక మూడు నాలుగు ఏంటండి 5-6 సార్లు కడుక్కుంటేనే బాగుంటుంది. మంచిగా కడిగి ఆ ముక్కలు వేసేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ ఫస్ట్ వేసినప్పుడు కింద అంటుకుంటుంది, లేదు అని అంటే మనకి మంచిగా కలిపెట్టుకుంటా పచ్చివాసన పోయి మంచి అరోమా రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి తగినంత ఉప్పు, కారం కొంచెం ఎక్కువే వేయాలండి, కారము, అలానే ధనియా పౌడరు అండ్ ఆల్సో నేను ఇప్పుడే గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. ఇష్టం ఉండేటోళ్ళు ఇప్పుడు వేసుకోండి, లేకపోతే లాస్ట్కి వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసుకొని అవి కూడా వేసి మంచిగా వేయించుకుందాం. ఇదంతా ముక్కలకి పట్టేటట్టు ఉంచుకోవాలి. ముక్కలకి పట్టేటట్టు ఉంచుకొని మంచిగా అవంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళే పోయాలి, చన్నీళ్ళు పోయకూడదు, వేడి నీళ్ళు పోసుకోవాలి. చూసారు కదా, వేడి నీళ్ళు పోసుకునేసి 1 నిమిషం పాటు చన్నీళ్ళు పోయకూడదండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలో అన్నా కానీ మనం వేడి నీళ్ళే పోసుకోవాలి, సన్నీళ్ళు పోసుకోకూడదు. ఇలా గొంతు ఎప్పుడన్నా మనకి ఇబ్బందికరంగా ఉందని అంటే ఇలా చేసుకొని తింటే మాయమైపోతుందండి. కొంచెం ఘాటుగా గరం మసాలా వేసుకొని అలానే పెప్పర్ కూడా వేసుకోవాలి. కుక్కర్ పెట్టేసి ఒక మంచిగా 8 విజిల్స్ వరకు నానిద్దాం. ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకొని అవి ఉడికినా లేవో అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మంచిగా ముక్క ఇట్లా ఆయిల్ పైకి తేలింది అని అంటే ముక్క ఉడికినట్టే. ఇట్లా 5 నిమిషాల పాటు ఉంచేసుకొని తీసేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే, వద్దు గ్రేవీ దగ్గరికి కావాలి అనుకున్నప్పుడు మూతేసి ఒక 5 నిమిషాలు ఉంచుతాం. పెప్పర్ పౌడర్ అన్న కదండి, పెప్పర్ పౌడర్ వేసుకొని మూతేసి కూరంతా దగ్గర వరకు వచ్చేంత వరకు ఉంచుకొని అంతేనండి, దింపేయడమే. అదిరిపోయే పాయా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.